హలో అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ నెల 29వ తారీఖు అంటే ఇంకొక 2 రోజుల్లోనే మీరు కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అందరికీ మొట్టమొదటిగా ఆషాఢ శుభాకాంక్షలు, ఆషాఢ మాస శుభాకాంక్షలు అండ్ అలాగే బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజు 2 రోజుల్లో మీరు అన్నట్టుగా విజయవాడ కనకదుర్గమ్మ బోనం ఎత్తబోతున్నాను. ఉమ్మడి దేవాలయ కమిటీకి ఈ సంవత్సరం నన్ను అక్కడికి బోనాలు ఎత్తవలసిందిగా స్వాగతించారు. వాళ్ళకి నేను హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఏళ్ళ నాకు కోరిక కూడా ఉండే, అక్కడ ఆనవాయితీ ఉంది. ఎప్పుడో మిస్ అయిపోయాను. స్టార్టింగ్ టైంలో అడిగారు వాళ్ళు 17 సంవత్సరాల క్రితం, అప్పుడు వెళ్ళలేకపోయాను. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత సైకిల్ మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం బోనం ఎత్తబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మహంకాళి అమ్మవారికి కూడా తొలి బోనం 4వ తారీఖున ఎత్తబోతున్నాను. మళ్ళీ ఎల్లమ్మ కళ్యాణం ఇవన్నీ కామన్. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ. దర్శనం ఎలా జరిగిందండి? జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపించింది? అండ్ ఏర్పాట్లు ప్రత్యేకంగా అధికారికంగా 2వసారి జరుగుతుంది కాబట్టి అధికారికంగా నిజంగా చాలా బాగా ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఆరంభం మాత్రమే, ఇంత తొందరగా చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం ఏర్పాట్లు బాగున్నాయి. శివశక్తులకు కూడా ప్రత్యేకమైన లైన్ పెట్టారు. బోనాలు ఎక్కడ ఆగట్లేదు, చాలా సాఫీగా వెళ్ళిపోతున్నాయి. చాలా బాగుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇదే ఈ మాసం అంతా కొనసాగితే మాత్రం ప్రభుత్వం కనీమిని ఎరుగని రీతిలో ఈ సంవత్సరం బోనాల పండుగ చేసినట్టు పేరు తెచ్చుకుంటారు.